హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు మా ఇంట్లో అయితే చాలా దారుణం జరిగింది. నిజంగా స్పాట్లోనే నేనే చనిపోవాలి, అంత దారుణంగా జరిగింది. ఏం జరిగిందంటే మా ఇంట్లో కుక్కర్ పేలింది. అది కూడా 2 విజిల్స్ వచ్చిన తర్వాత నేను ఆఫ్ చేద్దామని వెళ్ళిన తర్వాత పేలింది. ఎంత దారుణంగా పేలిందంటే అది గ్లాస్ స్టవ్ కూడా కాదు, స్టీల్ స్టవ్ కూడా పచ్చడి అయిపోయింది. అది దరిద్రం ఏంటంటే మేము ఆ స్టవ్ తెచ్చుకొని 2 డేస్ అవుతుంది, కొత్త స్టవ్. అంత దారుణంగా పేలింది. ఆ ప్రమాదం జరిగేటప్పుడు నేను స్టవ్ దగ్గరే ఉన్నా. నా వెనక నా పాప, మా హస్బెండ్ నిలబడి ఉన్నారు. అసలు నిజంగా మాకైతే కొంచెం కూడా ఏమీ జరగలేదు. కానీ నేనెప్పుడు అనుకునేదాన్ని, గ్లాస్ స్టవ్ అంటే భయం నాకు. ఇలా ఎప్పుడైనా పేలితే మొత్తం స్టవ్ అంతా పేలిపోతుంది అనేసి యూట్యూబ్స్లో దాంట్లో చూస్తూ ఉంటా. కానీ నిజానికి స్టీల్ స్టవ్ కూడా డేంజరే. చూస్తున్నారు కదా ఎంత దారుణంగా పేలిందో. దయచేసి నేనైతే ఎప్పుడు పెట్టినా కూడా కుక్కరు చాలా జాగ్రత్తగా చూసి పెట్టేదాన్ని. 2 డేస్ నుంచి మనసేం బాగాలేదు, ఏదో ఆలోచనలో ఆ కుక్కర్ పెట్టిన తర్వాత కానీ ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు పెట్టేటప్పుడు మాత్రము జాగ్రత్తగా చూసుకొని పెట్టండి. ఇల్లంతా పాడైపోయింది. ఇల్లంతా క్లీన్ చేసే వరకు నైట్ 1, 2 అయిపోయింది. నా బిడ్డ కూడా అక్కడే ఉంది. నిజంగా మాకైతే ఏం జరగలేదు, దేవుడు ఉన్నాడనిపించింది. స్టవ్ అయితే పచ్చడి అయిపోయింది. అసలు ఏం లేదు స్టవ్, నెక్స్ట్ యూజ్ చేయడానికి కూడా ఏం లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కుక్కర్ వాడే ముందు అండ్ గ్లాస్ స్టవ్ కంటే స్టీల్ పొయ్యిలు మేలు అని మాత్రం అనుకోకండి. ప్రతి ఒక్కటి అంతే. మా ఇంట్లో అయితే ఈరోజు జరిగిన ప్రమాదం ఎవరింట్లో జరగకూడదని దేవుణ్ణి కోరుకుంటున్నాను నేను. ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను.